అడివిశేష్ సినిమాలన్నీ కూడా కొంతవరకు డిఫరెంట్గా ఉంటాయి. గతంలో వచ్చిన క్షణం దగ్గర నుంచి లేటెస్ట్గా వచ్చిన హిట్ కానీ, లేకపోతే గూఢాచారి కానీ, మేజర్ కానీ, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అతను తీస్తాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే మీద ఇంపార్టెన్స్ అనేది అడివిశేష్ సినిమాలకి ఉంటుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన డెకాయిడ్ ఏ లవ్ స్టోరీ అనే సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం. సో దీంట్లో అడివిశేషు, మృణాల్ ఠాకూరు, ప్రకాష్ రాజు, అనురాగ్ కాశ్యప్, తర్వాత కామాక్షి భాస్కర్ల, అతుల్ కులకర్ణి వీళ్ళు చేశారు. అట్లాగే టెక్నికల్ విషయానికి వస్తే షానియల్ డియో ఇతను డైరెక్ట్ చేశాడు. ఇక ప్రొడ్యూసర్లు సుప్రియా యార్లగడ్డ, తర్వాత సునీల్ నారాయణ్, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. కెమెరా ధనుష్ భాస్కర్ చేశారు. మ్యూజిక్ ఇద్దరు చేశారు. ఒకటేమో భీమ్ సిసిరియలియో, అతను పాటలు చేస్తే జ్ఞాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. సో కథగా చెప్పుకోవాలంటే ఇది ఒక సింపుల్ కథ. అంటే ఒక అబ్బాయి ఉంటాడు, హరి, అబ్బాయి పేరు హరిదాసు. ఆ అబ్బాయి సరస్వతి అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి జూలియట్ అని పేరు పెడతాడు, కాబట్టి మీద జూలియట్తో ఉన్నాం. సో జూలియట్ అనే అమ్మాయి తను ఎలా లవ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక మామూలు హ్యాపీ గోలకి కపుల్లాగా వాళ్ళు ఉన్నారు. సడన్గా ఒక సంఘటన జరిగి ఒక హత్య కేసులో ఇతను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ హత్య కేసులో జైలుకి వెళ్ళడంలో ఆ అమ్మాయి పట్టించిందన్న ఒక ఇది కలుగుతుంది. సో జైల్లో 13 ఏళ్ళు ఉంటాడు. దాని తర్వాత బయటకు వచ్చి అతను ఆ అమ్మాయి మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. రివెంజ్ తీర్చుకోవాలనుకున్నప్పుడు అతనికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. సో అమ్మాయి మీద రివెంజ్ తీర్చుకున్నాడా, తర్వాత అతనికి యాక్చువల్గా హత్య కేసు ఏంటి, అందులో ఇతను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది, ఫైనల్గా క్లైమాక్స్ ఏంటి, ఇది కథ బేసిక్గా. మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలు చాలానే ఇట్లాంటివి చూశాను. అంటే క్రిమినల్ గ్యాంగ్స్, వేస్ట్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లు పట్టి ఇవ్వడం, ఇలాంటివి చాలా గుర్తొచ్చాయి నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు. సరే మామూలే అది. సో ఇది బేసిక్ కథ. అయితే కథనాన్ని ఇంట్రెస్టింగ్గా తీసుకున్నారు. జైల్లో ఓపెన్ చేస్తారు. జైల్లో ఇషాక్ బాయ్ అని ఇంకొక చిన్న గ్యాంగ్స్టర్ ఉంటాడు, అతుల్ కులకర్ణి. అతనికి తన స్టోరీ చెప్తాడు ఇతను. సో చెప్తున్న క్రమంలో లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే నాన్ లీనియర్గా ఉంటుంది అనమాట. సో అలాగా మనకి అర్థమవుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇతను ప్రేమ, తర్వాత అతని సరదాగా అమ్మాయితో గడపడం, దాని తర్వాత ఈ సంఘటన, ఒక ఎమోషనల్ ఇది, ఒక కాన్ఫ్లిక్ట్, ఇది ఫస్ట్ హాఫ్ ఉంటుంది. ఇంటర్వెల్కి ముందు ఒక చిన్న ఎమోషన్ దీంతో, అంటే ఇక్కడ జైలు నుంచి తను తప్పించుకుంటాడు యాక్చువల్గా. సో అంటే కడప జైలు నుంచి బయటికి తీసుకొస్తా ఉంటే తప్పించుకుంటాడు. అక్కడ నుంచి కథ వేగం పొందుతుంది. సో అక్కడ నుంచి సెకండ్ హాఫ్లో చేంజెస్ ఉంటాయి, ట్విస్టులు ఉంటాయి, టర్న్లు ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, అన్నీ కూడా సెకండ్ హాఫ్లో పెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్లో ఇలాగ ఉంటుంది. ఇది స్క్రీన్ ప్లే. అయితే మామూలుగా అయితే ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయిన సబ్జెక్ట్ ఇది. కాకపోతే ఏంటంటే అనీవన్గా ఉంది స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే. బిగినింగ్ ఫస్ట్ హాఫ్ 30 minutes బాగానే ఉంది, మళ్ళీ కొంచెం స్లో అవుతుంది. దాని తర్వాత ఇతను జైలు నుంచి తప్పించుకున్నాక వేగం పెరుగుతుంది. మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ డ్రామా, ట్విస్ట్లు, టర్న్లు, ఇవన్నీ కథనంలో అక్కడక్కడ అనీవన్గా పేస్ అనేది వేగం. మామూలుగా అడివిశేష్ సినిమాలో ఈ పేస్ అనేది వేగంగా ఉంటుంది. అందుకని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్స్ అంటారు. అంటే మన సీట్లో ఇలా రిలాక్స్ కాకుండా ఏం జరుగుతుందా అన్న టెన్షన్తో చూస్తాం. సో అది మామూలుగా ఉంటుంది. దీంట్లో అది అక్కడక్కడ ఉంది, లేదని కాదు, బట్ చాలా చోట్ల స్లో నేరేషన్లకి కథ వెళ్ళింది. సో దీంట్లో ప్రధానంగా హైలైట్, స్క్రిప్ట్లో కానీ సినిమాలో కానీ హైలైట్ చెప్పుకోవాల్సింది వచ్చి, ఇది ప్రేమ కథ అన్నాడు. ప్రేమ కథ మీదనే ఫోకస్ చేశారు. కానీ డెకాయిట్ అనేది మెయిన్. ఇది డెకాయిట్ అనగానే మనకి దోచుకోవడం కదా, దోచుకోవడం కూడా దీంట్లో ఉంది. హెయిస్ట్ మూవీ అని కూడా అనొచ్చు దీన్ని. ఒక హాస్పిటల్ ఓనర్ ఉంటాడు ప్రకాష్ రాజు. దాంట్లో కోవిడ్ టైంలో మాఫియా ఇవన్నీ కూడా చూపించారు. లవ్ స్టోరీలో కూడా మళ్ళీ కులాన్ని తీసుకొచ్చారు. అంటే ఇతనేమో సోకాల్డ్ తక్కువ కులం, ఆమెమో సోకాల్డ్ ఎక్కువ కులం. దాని ఇది కూడా కొంత అర్బన్ దాంట్లో ఎలా ఉంటుంది ఆ కులం అనేది కూడా కొంతవరకు తీసుకొచ్చారు. సో అంటే ఫోకస్ లవ్ స్టోరీ మీద ఎక్కువగా ఉంది బిగినింగ్ అంతా. దాని తర్వాత చేజెస్ యాక్షన్లోకి వెళ్ళిపోయింది. చేజెస్ యాక్షన్ చాలా బాగా వచ్చాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో మేజర్ లోపం ఎక్కడంటే పేస్ ఒకటి. 2 గంటల 32 నిమిషాలు సినిమా ఉంది, ఇంకొక 20 నిమిషాలు లేపేయచ్చు.